చాలామంది డబ్బుదేముంది అంటారు. కానీ డబ్బుదే ఉంది. సో, అలాంటి వాళ్ళ మాటలు అస్సలు నమ్మొద్దు. డబ్బు లేకపోతే ఈ ప్రపంచంలో ఇప్పుడు నువ్వు హ్యాపీగా బతకలేవు. ఒకప్పుడు నువ్వు బీటెక్ చదవాలి అంటే సంవత్సరానికి రూ. 1,00,000 కడుతున్నావు. ఇప్పుడు నర్సరీ, ఎల్‌కేజీ వాడికే సంవత్సరానికి రూ. 1,00,000 కట్టాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న స్కూల్స్‌లో జాయిన్ చేయాలి అంటే. నీకు వాల్యూ ఇవ్వాలి అన్నా డబ్బే ఇంపార్టెంటు. నీ మాట ఎవడన్నా వినాలి అన్నా డబ్బే ఇంపార్టెంటు. కాబట్టి ఇప్పుడు సైలెంట్‌గా ఉండు. డబ్బు సంపాదించి అప్పుడు మాట్లాడు. అప్పుడు అందరూ వింటారు నీ మాట. చాలామంది ఎక్కువ టెన్షన్ పడుతూ ఉంటారు. అలాంటోళ్ళందరూ డబ్బు లేని కేటగిరీ మాత్రమే. 99% అదే. సో, సొల్యూషన్ ఒకటే ఒకటి డబ్బు. అది సంపాదించడానికి ఈరోజు నీ దగ్గరున్న టైం మొత్తం ఇన్వెస్ట్ చెయ్యి. మన జీవితం మొత్తంలో మనం ఎంతో మందిని చూసింటాము. అవి ఏ ఫీల్డ్ వాళ్ళనైనా సరే చాలా మందిని చూసింటాము. వాడికి చాలా బాగా డబ్బులుంటాయి. కానీ ఒకానొక రోజు నీకు అనిపిస్తది, అది వీడికింత డబ్బులు ఎట్లొచ్చినాయిరా అని. అంటే నీకన్నా టాలెంట్ తక్కువ ఉంది అని చెప్పి నువ్వు ఒకరోజు ఫీల్ అవుతావు వాడిని. అలాంటోళ్ళే సంపాదించగా, మరి వాడికన్నా ఎక్కువ టాలెంట్ ఉందని ఫీల్ అవుతున్నావు నువ్వు. మరి నువ్వెందుకు సంపాదించకూడదు? ఒక్కసారి ఆలోచించు. ఏం చేస్తే మంచిగా త్వరగా గ్రోత్ అవుతామని. దానిపైన టైం ఇన్వెస్ట్ చెయ్యి. ఖచ్చితంగా నువ్వు సక్సెస్ కొడతావు. నువ్వు నీ నెక్స్ట్ జనరేషన్ మనీ ప్రాబ్లమ్ లేకుండా ఉండే అంత డబ్బులు సంపాదించి ఎళ్ళాలి ఈసారి. సో, నీ అవసరానికి మించి కష్టపడాలి నువ్వు ఇక నుంచి. సో, ముందుగా సంపాదించటం నేర్చుకో, సంపాదించు. ఆ తర్వాత నీ పనులన్నీ కంప్లీట్ చేసుకొని, మంత్లీ ఒక 2 డేస్ అయినా సరే హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ నీకు నచ్చిన ప్లేస్ తిరుగు, నచ్చిన ఊరు తిరుగు, ఏ పనైనా చేసుకో. ఫస్ట్ సంపాదించు, ఆ తర్వాత ఎంజాయ్ చెయ్యి. కానీ జీవితాంతం ఆ 10,000, 20,000 కోసం ఎవరైతే జాబులు చేస్తున్నారో, ముఖ్యంగా యంగ్ ఏజ్ చిన్న వయసులో ఉన్నవాళ్ళు ఒకసారి ఆలోచించండి. నువ్వు ఆలోచిస్తే సొల్యూషన్ దొరికిద్ది. నీ సంపాదన పెంచుకోవటానికి 10, 15,000 జాబ్‌లోనే లైఫ్ సెట్ అవ్వదు. సైడ్‌గా ఏదైనా బిజినెస్ గూడా మొదలుపెట్టుకో. సైడ్‌గా ఏదైనా బిజినెస్ గూడా చేసుకో. ప్యారలల్‌గా చేసుకో. ఇన్‌కమ్‌ని ఎక్కువ అయ్యేలాగా చూసుకో. ముఖ్యంగా 20 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్య వయసులో ఉన్న వాళ్ళకి చెప్తున్నా. నువ్వు ఒకవేళ నీ వయసు 20 అయితే 25 ఇయర్స్ కల్లా నీ లైఫ్ సెట్ అవ్వాలి. ఒకవేళ ఇప్పుడు నీ వయసు 25 అయితే 30 ఇయర్స్ కల్లా సెట్ అవ్వాలి. ఒకవేళ నీ వయసు 30 అయితే 35 ఇయర్స్ కల్లా సెట్ అవ్వాలి. 5 ఇయర్స్‌లో నీ లైఫ్ సెట్ అవ్వాలని ఈ రోజు నుంచి ఫైట్ చెయ్యి. 5 ఇయర్స్‌లో నీ లైఫ్ మారిపోవాలి. 35 ఇయర్స్ దాటిందంటే ఇంక వాళ్ళేం చేయలేరు. వాళ్ళ ఆలోచనలు, ఆ పవర్, ఆ జోష్, ఆ ఎనర్జీ అంత ఉండదు. నార్మల్ లైఫ్, రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువుంటే వాటి వరకే పరిమితం అయిపోతారు. ఇంక అంతకన్నా ఏం చేయలేరు. సో, వాళ్ళకి నేను చెప్పట్లేదు. ఈ లైఫ్‌లో నీకు డబ్బుంటే వచ్చే కిక్కు దేంట్లో రాదు. సో, దాన్ని మాత్రం సంపాదించి చూపెట్టు.